శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సురేష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు మనకి 2024 సంవత్సరంలో అసలు ధనుసు రాశి వారికి అంటే ఏ విధంగా ఉండొచ్చు? ధనుసు రాశి వారికి లాస్ట్ సారి నేను చెప్పాను, పుత్ర మూలక ఇబ్బందులు, వాళ్ళకి సంబంధించిన భద్రత, వాళ్ళ ఆయుష్ ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంటాయని. ఆ తర్వాత అటువంటి ఫోన్ కాల్స్ కూడా ఎదుర్కొన్నానని చెప్పాను మీకు ఆల్రెడీ. అయితే ఈసారి ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో, విదేశాల్లో ఆస్తులు ఉంటాయి కదా కొంతమందికి, ఆ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందికర వాతావరణం. అట్లాగే ఇక్కడ సపోజు ఒక ఎన్ఆర్ఐ ఇది ప్రాపర్టీ, ఎవడో ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటాడు, అతని ప్రాపర్టీ ఇక్కడ మనం కొంటాం, అతను రాకపోవడం, సమయానికి వాళ్ళు సంతకాలు చేయకపోవడం, ఇటువంటి కారణాల చేత ఇక్కడ ఈ ప్రాపర్టీ కొనుక్కున్న వాళ్ళు ధనుసు రాశిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఇన్ బిట్వీన్ ది కంట్రీ కస్టమర్ అండ్ కొనేవాడు బయ్యర్, సెల్లర్ ఏమో ఎన్ఆర్ఐ, అక్కడ ఇబ్బంది వస్తుంది, ఇబ్బంది పడతాడు. ఇబ్బంది పడి వీడు ఆర్థికంగా నష్టపోయిన తర్వాత అతను వచ్చినా కానీ పెద్దగా ఉపయోగం లేని పరిస్థితి. అంటే ఇతనికి బయ్యర్, ఈ కొన్నవాడు ఉట్టిగా పెట్టుకోడు కదా, ఈ బయ్యరు ఇంకొకరికి లాభానికి అమ్మాలి. అమ్మే లోపల అతను రాకపోవడం, లేదా ఎన్ఆర్ఐ సంస్థలతో కూడా రిలేషన్స్ పెట్టుకున్నాడు అనుకుందాం. అంటే ధనుసు రాశిలో నేను రియల్ ఎస్టేట్ ఉదాహరణ చెప్పా. అనేక వ్యాపారాలు ఎన్ఆర్ఐలతో ముడిపెట్టినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ధనుసు రాశిలో వాళ్ళకి అన్నీ ఇబ్బంది పడతాయి. ఎన్ఆర్ఐలు అంటే కేవలం ఇండియానే కాదు, అక్కడ ఉండి అమెరికాలో ఉండి ఇండియాలో కూడా నడుపుతుంటారు కొంతమంది. వాళ్ళు అక్కడ నాన్ రెసిడెన్సీ వాళ్ళకి ఇక్కడ వర్తిస్తుంది. కాబట్టి విదేశాలతో రుణ లాభాలు నడిపేటువంటి వాళ్ళు, విదేశాలతో స్థిరాస్తి క్రయ విక్రయాలు నడిపేవాళ్ళు ఇబ్బంది పడతారు. అట్లాగే ఫారిన్ షూటింగ్స్కి వెళ్ళేటువంటి ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా హీరోయిన్స్ కావచ్చు, దర్శకులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులకి, ఆపందులకు గురే అవకాశాలు ధనుసు రాశిలోని ఖచ్చితంగా ఉన్నాయి. ఈ ధనుసు రాశిలో వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వైరల్ ఇంపాక్ట్ కావడము, హెల్త్ ప్రాబ్లము, లేకపోతే ఆ రోజు నేను చెప్పాను సంవత్సర ఫలితంలో కుజుడి యొక్క గ్రహస్థితి బట్టి యుద్ధం లాంటిది టెంపరీగా ఒక చోట ఇరుక్కోపోవడము, వైరల్ ఇంపాక్ట్ లాంటి, కుజుడు రోగకారకుడు కూడా కాబట్టి, రుణకారకుడు రోగకారకుడు కాబట్టి, నేను 2030 వరకు కరోనా లాంటి విపత్తులు వెంటాడుతుంటాయని చెప్పేసి ఉన్నా, ఎప్పుడు 2020లోనే. సో కాబట్టి అటువంటి విపత్తులు వెంటాడుతున్నప్పుడు ఏదన్నా వైరల్ ఇఫెక్ట్ లాంటివి జరిగి ఆ దేశంలో వీళ్ళు రాలేని పరిస్థితి ఇరుక్కోపోవడం, ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఈ రాశిలో బాగా లబ్ధి పొందేవాళ్ళు ఎవరంటే ఆడిటింగ్ వ్యవస్థలు నడుపుతున్నటువంటి వాళ్ళు. అంటే కంపెనీకి లెక్కలు రాసేటువంటి సిఏలు, అంగడి లెక్కలు రాసుకునేటువంటి మామూలు చిరు గుమాస్తాలు, అండ్ న్యాయవాద వృత్తిలో ఉన్నవాళ్ళు, లాయర్స్ బాగా లబ్ధి పొందుతారు. కేసులు ఎక్కువ అవుతాయి, వీళ్ళకి లాభం వచ్చే అవకాశాలు ఉండొచ్చు, వాట్ ఎవర్ మేబీ. సో లాయర్లు బాగా లబ్ధి పొందుతారు. అట్లాగే వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళకి మిడిల్గా ఉంటుంది, అంత యోగం ఉండదు, అట్టని అవయోగం కూడా ఉండదు, మామూలుగా సాగిపోతుంటుంది. బాగా లబ్ధి పొందేది మాత్రం ఎంబీఏ చదివిన వాళ్ళు, అకౌంట్స్ మీద ఆధారపడినటువంటి ఇది ఉండేవాళ్ళు, తర్వాత పెసలు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, అంటే పెసలు మాత్రమే మిల్లులు నడిపేవాళ్ళు, వీళ్ళకి లాభాలు ఉంటాయి. అండ్ ఇంకొకరు ఎవరంటే గోల్డ్, బంగారు వర్తకులు, వీళ్ళు బాగా లబ్ధి పొందుతారు. రత్న సంబంధమైన వ్యాపారాల్లో ఉండేవాళ్ళు కూడా బాగా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. పైపెచ్చు పండితులు, టీచర్స్, ప్రొఫెసర్స్ వీళ్ళందరూ లాభపడతారు. కాబట్టి వీళ్ళందరికీ యోగాభివృద్ధి ఉంది, టీచర్లకు లాభాభివృద్ధి ఉంది, ప్రొఫెసర్స్కి బాగుంది, పండితులు, జ్యోతిష్య పండితులు కావచ్చు, పురోహితులు కావచ్చు, వీళ్ళందరికీ యోగం ఉంది.
అయితే ఈ మిగతా వాళ్ళకి మాత్రమే అటువంటి ఇబ్బంది ఉంది. వీళ్ళు ఏంటంటే దీనికి తగిన పరిహార మార్గాల్ని వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను కూడా చూపించుకొని చేయించుకోవాల్సిందే తప్ప ఏదో చిన్నపాటి పరిహారాల కింద నేను చెప్పలేను. ఎందుకైనా ఈశ్వరుడిని పట్టుకోవడం అనేది మాత్రం మంచిది. ఈశ్వరుడి ప్రార్థన చేసుకోవాలని మాత్రం చెప్పగలను. గురుగారు, ఇప్పుడు మనకి ఈ 2024 సంవత్సరంలో అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? మకర రాశి ఈ సంవత్సరం వీళ్ళు పొందినంతటి లాభాలు ఇంకొకరు పొందకపోవచ్చు. లాస్ట్ సంవత్సరం కొంత యోగాలు ఉంటాయి, నూతన వ్యాపార అభివృద్ధులు ఉంటాయి, కొత్త ఆవిష్కరణ ఇన్నోవేషన్స్ ఉంటాయి, కొద్దిగా ఉపయోగం ఉంటుంది. కానీ శని ద్వితీయంలో ఉండడం చేత కొంతమేర ఇబ్బందులు ఉంటాయని చెప్పాను. కానీ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే మకర రాశిలోని వ్యాపారస్తులకి, అన్ని రకాల వ్యాపారస్తులకి వచ్చినంత లాభాలు అన్నీ బాగా ఉన్నా మకర రాశిలోని రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో, అంటే చతుర్థాన్ని వాహన ముద్రాధికార స్థానాన్ని శని వీక్షణ చూడడం వల్ల, కుజుడితో సంవత్సరం కలిసి ఉండడం వల్ల, అంటే ఉగాది అప్పటికి ఆయన కుజుడితో కలిసి ఉండడం చేత కుజుడి ఇంటిని చూడడం వల్ల, కుజుడు 6వ భావానికి రుణశత్రుభావ నీచని ముందు చూసి ఉండడం చేత, ఇటువంటి కారణాల చేత ఈ రంగంలో అంటే మకర రాశిలో ఉన్నటువంటి పొలిటీషియన్ అయితే ఫెడప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీన్స్ ఫేమ్ పోవడం, ఇబ్బంది పడడం లాంటివి జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. అదే సినీ కళాకారులు మంచి యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. సో ఇఫ్ ఇడెన్ రాజకీయాలు సినిమాలు రెండు కలిపి ఉన్నాడు అనుకుందాం, ఎవరో ఒకరిని అనుకుందాం, వాళ్ళు రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ అయిపోతారు, సినిమాల్లో మాత్రం సక్సెస్ అవుతారు. సినిమాల్లో మంచి సక్సెస్ అవుతారు, రాజకీయాల్లో మాత్రం ఫెడప్ అవుతారు. అటని మనం పవన్ కళ్యాణ్ ఉదాహరణగా తీసుకోకూడదు. మీరు అలా తీసుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. పవన్ కళ్యాణ్ తీసుకోవడం అని కాదు, అక్కడ ఆయన ఉత్తరాషాఢ నక్షత్రం ఏదో చెప్తారు, కానీ అది వాస్తవం అయితే కాదు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా నెట్లో ఉండేది తప్పని నాకు ప్రస్ఫుటంగా నిన్న ఒక ఆత్మీయ మిత్రుడి ద్వారా తెలిసింది. సో అక్కడ ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా తప్పు, ఆయన ఉత్తరాషాఢ కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, పక్కన పెట్టేద్దాం. ఉత్తరాషాఢలో కొత్త వ్యాపారాలు మొదలుపెట్టిన వాళ్ళు సూపర్ సక్సెస్ అవుతారు, బాగా వృద్ధిలోకి వస్తారు. మకర రాశిలో ఉన్నటువంటి భార్యాభర్తలు వివాదాలు ఎక్కువగా కమ్ముకో ఉంటాయి కదా, అవి కూడా సమసిపోతాయి. అండర్స్టాండింగ్స్ బాగుంటాయి. ఎవరైనా పరస్పరం ఒకరినొకరు మనసు ఇచ్చి పుచ్చుకున్నటువంటి భార్యాభర్తలుగా మారాలనుకుంటున్నటువంటి లవర్స్ ఉంటే వాళ్ళ బంధం మరింత బలపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే లవర్స్కి యోగకాలం అని చెప్పచ్చు. బంధుత్వాలు ఉంటాయి. మాతృవర్గాల వారికి కొద్దిగా ఇబ్బంది. అట్లాగే ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇబ్బందికర కాలం. వీళ్ళు తప్పనిసరిగా రాజ యోగాలకు కానీ, వాహన ముద్రాధికార యోగాలు అంటే ఆయన యొక్క పదవికి ఇబ్బంది కలగకుండా కానీ, తన యొక్క పోస్ట్కి, గవర్నమెంట్ పోస్ట్కి ఇబ్బంది కలగకుండా కానీ ఇవన్నీ జరగాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా రాజశ్యామల లాంటి అమ్మవారిని పూజ చేసుకోవడం మంచిది. ఒకవేళ రాజశ్యామల కాకపోయినా అమ్మవారి యొక్క చండీ హోమం కూడా మంచి శుభాన్ని కలిగిస్తుంది. దీంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన కుమార పాశుపత హోమం కూడా మంచి శుభాన్ని కలిగిస్తుంది మకర రాశి వాళ్ళకి. మకర రాశిలో అత్యంతగా లబ్ధి పొందేటువంటి జాతకులు ఎవరంటే స్టాకిస్టులు ఉంటారు. సూపర్ స్టాకిస్ట్ అంటారు అనమాట. అంటే ఎంటైర్ స్టేట్కి, కంట్రీకి లేదా ఒక ప్రాంతానికి డీలర్షిప్ లాంటివి తీసుకున్నటువంటి వాళ్ళకు మంచి లాభాలు వస్తాయి. ఊహించనంతటి పెను సంచలనం, వ్యాపార అభివృద్ధి జరగడం. అదే టైంలో అదనపు బాధ్యతలు ఎక్కువ పడ్డం, మోర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా పడతాయి. అంటే చేస్తున్న ప్రొఫెషన్ కాక అదర్ ప్రొఫెషన్కి సంబంధించో వీళ్ళకి సంబంధించి ఉంటాయి. విద్యార్థులకి మంచి లాభాలు ఉంటాయి, ఉద్యోగులకి మహోన్నత లాభాలు ఉంటాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇబ్బందికరకాలం. అట్లాగే ప్రైవేట్ సెక్టర్లో ఒక డిజిగ్నేషన్ ఉన్నటువంటి వాళ్ళు, గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే వీళ్ళు పెట్టే సంతకాన్ని జాగ్రత్తగా పెట్టకపోతే వీళ్ళు ఇబ్బంది పడతారు. ప్రైవేట్ సెక్టర్లో ఉన్నవాడు కమ్యూనికేషన్స్ నడిపేటప్పుడు
ఎవరితో పై అధికారులతో కానీ కింద స్టాఫ్తో కానీ జాగ్రత్తగా ఉండాలి. ఉంటే చక్కగా వెళ్ళిపోతుంది. ఈ పరిహార మార్గం అయితే మాత్రం ఇవే చేసుకోవాల్సి ఉంటుంది. రాజశ్యామం లాంటివి వాడు కాకపోతే కూడా చండీ హోమం లాంటివి చేసుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు తల్లి. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు.